నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సడన్ గా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారు? మరో పక్క చూసుకున్నట్లయితే విజయసాయిరెడ్డి ఈడీ విచారణ కొనసాగుతుంది. ఈడీ విచారణ కొనసాగుతున్న సమయంలో కూడా కొందరు కొన్ని ప్రశ్నలు అయితే లేవనెత్తుతున్నారు. అక్రమాస్తుల కేసులో ఈడీ ఇప్పటికీ కూడా ఒక క్లీన్ చీట్ ఇవ్వలేకపోయింది. మరి ఇప్పటికైనా ఈ కేసు అయినా ఒక కొలిక్కి వస్తుందా? మరి మొత్తానికి అటు ప్రెస్ మీట్ ను కానివ్వండి, ఇటు ఈడీ విచారణ కానివ్వండి, అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమెల్లి శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్ పైన చాలా మంది కొన్ని డౌట్స్ రేజ్ చేస్తున్నారు సార్. అంటే ఇటు ఈడీ విచారణ చేస్తుంది విజయసాయి రెడ్డిని, దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టారని కొందరు అంటున్నారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటువంటిది ఆర్థిక నేరాలు, మనీ లాండరింగ్ ఇలాంటి వాటి మీద పూర్తిగా ఫోకస్ పెట్టి వాళ్ళన్ని దర్యాప్తు చేసి వెలికి తీసి వాళ్ళందరినీ శిక్షించడానికి ఉన్న వ్యవస్థ. అయితే ఈ దేశంలో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థలు ఉన్నాయి. ఈ ఐటీ కానీ ఏదైనా కానీ వాటిలన్నిటిని మించి ఈడీ పనిచేస్తూ ఉంటుంది. ఈడీ చేతిలో పడితే, వాళ్ళ దృష్టిలో పడితే వాళ్ళు పని అయిపోతారా బాబు అనుకుంటారు. ఎందుకంటే తప్పించుకోలేరు, లింక్లో పడిపోద్ది అనమాట. వాళ్ళు ఎంతటి వారినైనా సరే అరెస్ట్ చేస్తారు, నెలల తరబడి జైల్లో మగ్గబెడతారు. కానీ లాజికల్ కంక్లూజన్కి మాత్రం రావట్లేదు. ఇటీవల కాలంలో 10-15 ఏళ్ళ నుంచి చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కేసు ఉదాహరణ. అతని కేసులో ఈడీ జప్తు చేసిన ఆస్తులు 43,000 కోట్లు జప్తు చేసింది. సాక్షి టీవీ పత్రికను కూడా వాళ్ళు బంద్ చేయడానికి చూస్తే మానవతా దృష్టితో అందులో పనిచేసే ఎంప్లాయీస్ గురించి దాన్ని విడిచిపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 13 ఏళ్ళ నుంచి బెయిల్ మీద ఉన్నాడు. అతను విచారణకు రాలేదు. ఇంకా ఎప్పటికప్పుడు డిశ్చార్జ్ పిటిషన్స్ వేసుకుంటా దాన్ని ఎలా కాలక్షేపం చేస్తా కాలయాపన చేస్తూ ఉన్నారు. దీన్ని మామూలుగా అయితే సిబిఐ కానీ ఈడీ కానీ ఇక చాలు ఆపు అని చెప్పి వాళ్ళు ముందుకెళ్ళాలి. దురదృష్టం ఏంటంటే న్యాయస్థానాల్లో సిబిఐ కోర్టు వాటిల్లో న్యాయమూర్తులు చివరి వరకు విన్న తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ అన్న అవుతుంది, లేదా ఆయన రిటైర్ అయినా అవుతున్నారు, కొత్త వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. ఇది ఆయనకి అడ్వాంటేజ్గా మారింది. ఇది ఒక వెసులుబాటు కింద ఉంది. ఒక ఆయన జడ్జి గారు వీరికి లాస్ట్ కదా దీనికి చెప్పి వెళ్ళిపోండి అంటే వచ్చే ఆయన పెడతాడు, అది నాకు ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోయాడు. ఆయన మన ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇలాంటివి జరుగుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత చాలామందికి నిరాశ నిస్పృహ కలుగుతుంది. ఈ కేసులు తేలో ఈ దేశంలో చట్టం కొంతమందికి చుట్టం, చాలా పేదవాడికి మధ్యతరగతికి మాత్రమే ఈ చట్టాలు అమలవుతాయి, రాజ్యాంగం అమలవుద్ది. జగన్మోహన్ రెడ్డి లాంటి నొటోరియస్ కరుడుగట్టిన నేరస్తులకి కనీసం వాళ్ళు తాకను కూడా తాకలేరు అనేటువంటిది ఆ అభిప్రాయానికి వచ్చారు జనం. చూడండి, గాలి జనార్దన్ రెడ్డి అతను కోర్టులో శిక్ష పడిపోయిన తర్వాత కూడా టకాలమన శిక్ష ఆ కోర్టు కొట్టుపడేసి ఇంకొక మళ్ళీ విచారణగా ఇలాంటివి చూసిన తర్వాత ప్రజలకు నమ్మకం పోద్ది వ్యవస్థల మీద. నిజమై ఉండొచ్చు, వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయి ఉండొచ్చు, అయినా సరే ప్రజల్లో వాళ్ళు దొంగోళ్ళని స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది. ముంజేతి కంకణానికి అర్థం అవసరం లేదు కదా. వాళ్ళు దొంగోళ్ళు దోపిడీ చేసాడు, అక్కడ ఐరన్ ఓర్ అంతా కూడా కొల్లగొట్టేయాడు అతను, ఓబులాపురం గనులు, అతను వ్యవహారం అందరికీ తెలుసు. అయినా సరే అతను శిక్ష తప్పించుకున్నాడంటే మళ్ళీ అతను అప్పీల్ పెట్టుకుని ఒక కోర్టు ఇచ్చి వేసిన శిక్షను ఇంకో కోర్టు రద్దు చేసింది. జగన్మోహన్ రెడ్డి కన్నా సరే అంతే. ఇప్పుడు రేపు పొద్దున ఇక్కడ శిక్ష పడింది అనుకోండి, ఇప్పుడు ఈ విచారణ శరవేగంగా సాగిపోయి తర్వాత మళ్ళీ అప్పీల్ చేసుకుంటాడు, మళ్ళీ అది కొన్నాళ్ళు ఈలోగా జీవితం అయిపోద్ది. అందుకనే వాళ్ళ దగ్గర నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే శిక్షాస్మృతి ఈ దర్యాప్తు సంస్థలు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఒక నేరస్తుడు ప్రాథమిక ఆధారాలు దొరికిన తర్వాత, సాక్ష్యాధారాలు ఉన్న తర్వాత అతను మొత్తం ఆస్తులు జప్తు చేయాలి. ఈ అవినీతికి సంబంధించి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలి. సీజ్ చేసి అలా మురగబెట్టకూడదు, ప్రభుత్వ ఖజానాకి జమ చేయాలి. వాళ్ళకి కట్టుకోవడానికి బట్టలు అంటే ఈ జప్తు చేసినప్పుడు ఏం చేస్తారంటే ఎవరన్నా ఆస్తులు జప్తు చేసి హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు ఇంట్లో మహిళ ఉన్నారనుకో, వాళ్ళు ఒంటి మీద ఉన్న వస్తువులతో వెళ్ళనిస్తారు, మొత్తం తీసి అక్కడ పెట్టుకున్నారు. ఆడవాళ్ళ పట్ల వాళ్ళకి అవసరమైన సామాన్లు తీసుకోమని అప్పుడు జప్తు చేస్తారు. అలాగా వాళ్ళకి దైనందిన జీవితంలో నిత్యావసరంగా ఉండే కొన్ని వస్తువులు
దుస్తులు ఇలాంటివి తప్ప మిగతా అన్నీ కూడా సీజ్ చేసేసి దాని అంతనే నగదుని ఆస్తుల్ని కంప్లీట్గా ప్రభుత్వానికి ఖజానాకి హ్యాండ్ ఓవర్ చేశారు. భూములన్నీ ప్రభుత్వ భూములుగా మార్చేయాలి. ఒకవేళ అతను నిర్దోషం నిరూపించబడ్డానికి ఎంతసేపు ప్రభుత్వం తీసుకోవయ్యాని ఇచ్చేయచ్చు, అంతే కదా. ఇది ఎందుకు చేయట్లేదు? అలా చెయ్యకపోబట్టే ఈ నేరస్తులు ఏం చేస్తున్నారంటే మెల్లగా సాగనెత్తున్నారు. అదే అన్నీ తీసుకున్నారనుకోండి, వాటి కోసమైనా బాబు నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు, విచారణ వేగవంతం అవుద్ది, విచారణ సహకరిస్తాడు, కోర్టుకు హాజరవుతాడు అప్పుడు నిజంగా నిర్దోషి అయితే. ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా దోషులని అర్థమవుతుంది. ఎందుకంటే విచారణకే హాజరవట్లా, విచారణ సాగకుండా చూసుకుంటారంటే విచారణ సాగి అయితే దోషిగా నిరూపించబడతాడు. అదే జరగకుండా ఉంటే అలాగే కాలక్షేపం చేయొచ్చు, ముఖ్యమంత్రులు అయిపోవచ్చు, పాదయాత్రలు చేసేయచ్చు, జనాల మీద పడి నోటుకొచ్చినట్టు మాట్లాడవచ్చు. ఆ వెసులుబాటుని కత్తిరించాలి. ఇది మీరు నేను అనుకుంటే జరగదు. మొత్తం భారత పార్లమెంట్ చట్టం చేయాల్సిన అవసరం ఉంది, లేదా పరిమితంగా రాష్ట్ర అసెంబ్లీలో కూడా దాన్ని చట్టం చేయొచ్చు. ఇది చేసిన రోజుని ఇప్పుడు అవినీతిపరుడు ఉంటాడో ఒక అతను ఏసీబీ వాళ్ళు దాడి చేస్తారు, డబ్బులు పట్టుకెళ్ళిపోతారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు మనకి, ఎంతకంత తీసేసుకునడానికే ఆ కేసు ఏమైంది సస్పెండ్ చేస్తారు ఆ ఉద్యోగిని. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఎవరికి ఇవ్వాల్సిన పొట్లాలు ఇచ్చేసి ఆడ ఆస్తిలో అన్ని కేసులు తీయించేసుకుంటున్నాడు. ఇది ఆగాలి. ఇప్పుడు ఈడీ విచారణ చేస్తుంది ఈ మద్యం ముడుపులకు సంబంధించి విజయసాయిరెడ్డిని. ఇతను సాక్షిగా వెళ్తున్నాడా లేకపోతే విజిల్ బ్లోయర్? అతను చెప్పుకున్నాడు బయటకు వచ్చి విజిల్ బ్లోయర్ నన్ను. విజిల్ బ్లోయర్ నువ్వు ఎలా నిర్ధారణ చేస్తావు? మీ ఇంట్లో జరిగిన సమావేశాన్ని నీ నోటితో నువ్వే చెప్పావు, వాళ్ళకి రుణ సహాయం ఆర్థిక సహాయం అందించావు, అప్పిచ్చారు కదా, చేయండిరా బాగా చేయండి దుబ్బేయండి అని. మరి ఇలాంటివన్నీ చేసిన తర్వాత నువ్వు నాకేం తెలియదండి వాళ్ళే చేశారండి అని ఎలా చెప్తావు? కాబట్టి అతన్ని కూడా పూర్తిగా విశ్వసించలేము. అతనిలో అప్రూవర్గా మారటానికి చూస్తున్నట్టు తెలుస్తుంది. అప్రూవర్గా మారి ఇదంతా మేం కాదండి బాబు, అంతా అతనేనండి జగనేనండి బాబు అని చెప్పు. అలా చెప్పడానికి నీకు భయం. బాత్రూముల్లోకి వెళ్ళడానికి భయం వేస్తుంది, చెంబెట్టుకెళ్ళిన రోడ్డు మీదకి వెళ్ళాలన్నా భయం వేస్తుంది. ఇలాంటి పరిస్థితులు అది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మిగతా వాళ్ళలాగా నా గురించి చెడ్డగా చెప్పాడు లేకపోతే నాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాడు అని చెప్పేసి చేతులు పిసుకుంటే ఏం కూర్చోడు. వెంటనే రిజర్వేషన్ లేకపోయినా పర్లేదా పైకి పంపించండి అంటాడు. ఏ అనుమానం లేదు. సొంత బాబాయిని ముక్కల కింద కొట్టించేసాడు విజయసాయిరెడ్డి. అంతా ఆ భయం అయితే పెట్టాడు అతను. అతని వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలంటే కూడా దర్యాప్తు సంస్థలకు అరెస్ట్ చేయడానికి కింద మీద తడిపేసుకున్నారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోయారు. కాబట్టి మనం ఈ దర్యాప్తు సంస్థలని ఈ వ్యవస్థలను నమ్ముకుని ఏదో దోషులకు శిక్ష పడద్దని మనం ఎక్కువ ఆశ పెట్టుకోకుండా ఉంటే నిరాశపడకుండా ఉంటాం. అదేమైనా లక్కీగా పడింది అనుకో, లాటరీ తేలిందిరా బాబు అనుకోవచ్చు. అంటే ప్రజాస్వామ్యంలో న్యాయం జరగటం అనేటువంటిది లాటరీ అయింది. మనం సాధించిన ప్రగతి 75 సంవత్సరాల్లో మనం సాధించిన ప్రగతి ఏంటంటే దొంగోళ్ళని పట్టుకొని దొంగోడిని అంటానికి భయపడాల్సి వస్తుంది, దొంగోడిని పట్టుకోవడానికి శిక్షించడానికి అపసపాలు పడాల్సి వస్తుంది. వాళ్ళకి శిక్ష పడితే లాటరీ తగిలినట్టు అనిపిస్తుంది. ఇది మారాలి. ఇది మారినంత వరకు ఈ వ్యత్యాసాలు, ఈ వివక్షలో, ఈ దాడులు, దుర్మార్గాలు, అరాచకం, రాజకీయంలో అరాచకం అన్నీ తప్పదు. ఎవడన్నా మంచోడు ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం లేదంటే పిల్లల భవిష్యత్తు చూద్దాం అని ఏదో కొంచెం మంచిగా చేద్దాం అనుకుంటారు చంద్రబాబు గారు లాంటి వాళ్ళు. వాళ్ళకేమో అష్ట కష్టాలు, వాళ్ళ కులం దగ్గర నుంచి మొదలెట్టి వాళ్ళ రూపురేఖ లావణ్యాల మీద, వాళ్ళ కుటుంబాల మీద విపరీతమైన దాడి చేస్తారు. వాళ్ళని ప్రజలు కూడా ఒకసారి ఓడించి ఇంట్లో కూర్చోబెడతారు. ఇప్పుడు తిని కుట్లు మొన్నేసుకుంటారు, ఎవడు పోయి ఎవడు తవ్వుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరగకూడదంటే బలవంతంగా అయినా సరే కొన్ని అమలు చేయాలి. సార్, మీరు చెప్తున్నట్టుగానే ప్రస్తుతమైనటువంటి ఆందోళనకర పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానమే అసలు ప్రజాప్రతినిధులపైన 30 రోజులు కనుక కేసులు ఉన్నట్లయితే వాళ్ళని పదవి తీసేసి అప్పుడు నిరూపించుకున్నట్లయితే మళ్ళీ వాళ్ళు కొనసాగుతారని చెప్పారు. కానీ ఇప్పటికీ కూడా బెయిల్ పైన బయట ఉంటున్నారు కదా అందరూ. మరి వాళ్ళు ఎప్పుడు ఇటువంటి పరిస్థితులు మారే అవకాశాలు ఉన్నాయని? ఏమి మారవండి. ఇప్పుడు ఇక్కడ ఏమవుద్దంటే అత్యున్నత న్యాయస్థానాల్లో వేరే గ్రహం నుంచి ఎవరు రారు కదా, ఇక్కడి నుంచే కదా వెళ్తారంతా. వాళ్ళంతా కూడా మన ప్రజల్లో ఒక భాగమే కదా. వాళ్ళకి రాగద్వేషాలు ఉంటాయి, ప్రాంతీయ అభిమానం అన్నీ ఉంటాయి. ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి.
న్యాయస్థానాలు కాదు, అన్ని వ్యవస్థలు, రాజకీయం, అన్ని సిస్టమ్స్ పాడిపోయి చెడిపోయి పురుగు పట్టడానికి సిద్ధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశంలో చట్టం కానీ, న్యాయం కానీ, రాజ్యాంగం కానీ అమలు అవుతున్నది, అమలు చేసుకుంటుంది, పాటిస్తున్నది, సంప్రదాయాలను పాటిస్తున్నది మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మాత్రమే. అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్ళు, ఆర్థికంగా బలపడిన వాళ్ళకి ఏమీ చేయలేవు. వాళ్ళ దగ్గర మనిషిని నడిపించే ఇంధనం, ధనం ఉంది. దాంతో ఏ సిస్టమ్ అయినా వాళ్ళు కొనుక్కోగలుగుతున్నారు, వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకోగలుగుతున్నారు. ఇది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ఇక్కడ కొంతమంది మరి శిక్ష పడింది కదా, వాళ్ళు తప్పించుకోలేకపోయారు కదా అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలు, కొన్ని శిక్షలు ఎవరన్నా కొన్నేరు చేస్తే, ఎవరికన్నా పాలకులకు నచ్చని పని చేస్తే వాళ్ళు మాత్రం లోపల పోతారు. ఇక్కడ మళ్ళీ ఇంకోటి ఉంటుంది. ఇదంతా వన్ సైడ్గా మనం మాట్లాడడం లేకుండా అప్పుడప్పుడు తప్పు చేసిన శిక్షలు పడుతూ ఉంటాయి. జోగి రమేష్ ఇలాంటి వాళ్ళు జైల్లో పెడుతూ ఉంటారు. అంటే మీకు పూర్తిగా దీన్ని వన్ సైడ్ కట్టడం లేకుండా బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చేలా చేస్తూ ఉంటారు. ఇప్పుడు సపోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నుండి మద్యం ముడుపులతో అతను బయటికి రావట్లేదు, బెయిల్ రావట్లేదు, బాగా పని చేస్తున్నాయి కదా అనుకుంటాం. మరి ఇక్కడ వీళ్ళు బాలాజీ గోవిందప్ప, కృష్ణమోహన్ రెడ్డికి బెయిల్ పండగ అని వదిలేశారు. ఇంకొకటి ఏం చేసింది, అదే తప్పది, బెయిల్ రద్దు చేసింది. వాళ్ళు ఏం చేశారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఏమంది, హైకోర్టు ఇచ్చిన తీర్పు కరెక్టే, కానీ వీళ్ళని అరెస్ట్ చేయకండి అప్పుడని అంటారు. మరి దీనికి ఏం చెప్పాలి? అక్కడ ఏముందో తెలియదు. దీన్ని న్యాయ నిపుణులు బయటకు వచ్చి ఈ సిస్టమ్ ఎలాగ ఉంటుందా బాబు, అందరికీ లా తెలియదు కదా, అందరూ చదువుకోరు కదా, అలా ఇప్పుడు ఇలా చెప్పిన వాళ్ళని ఏమనకూడదని కూడా తెలియదు కొంతమందికి. మరి ఇలాంటప్పుడు దాన్ని ఏం చేయాలి? న్యాయ నిపుణులు బయటకు వచ్చి ఎప్పటికప్పుడు మీటింగ్ పెట్టి చెప్పాలి ప్రజలకి. లేదంటే ప్రజలు అమాయకంగా ఇదేంటి ఇలా జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డిని గట్ట ఏం చేయరు గోల్సిళ్ళు అచ్చోసి వదిలేసినట్టున్నారు, ఈ దేశంలో దత్తపుత్రుడేమో దేశానికి, అతను దొంగతనాలకి, దోపిడీకి, అన్నిటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉండి నువ్వు మాత్రం తీసుకోవా చూడు, మనల్ని వదిలేస్తుంటారు ఒకసారి క్యూ పక్క తప్పి మీరు ఎలాంటి పర్లేదని, అలాగే ఇతను వదిలేసారేమో ఈ దొంగతనం చేసుకోమని. ఇది చాలా డిస్గస్టింగ్. చాలామంది చాలా వర్రీ అయిపోతున్నారు. ఇతను ఎలా బయటది ఇంటికి వదిలేస్తున్నారు. పైగా ఇప్పుడు ఇక్కడ కొంతమంది వెసులుబాటు, కొంతమంది సపోర్ట్, మద్దతు వాళ్ళు అతను బయట తిరుగుతూ ఉండొచ్చు, అతనికి సహాయం అందుతూ ఉండొచ్చు. ఇక్కడ ఎంత దారుణం అంటే, నీకో నాకో చిన్న సమస్య వచ్చింది, ఏదో పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మనం అవడం పట్టుకుని రికమెండేషన్ చేయించుకొని, బాబు మా వాడిని ఏం చేయకయా బాబు, కొంచెం అతను చూసుకుని అతను వదిలిపెట్టి అన్నాడు అనుకో, మనకు తెలిసిన ఎవడో రికమెండేషన్ చేసాడు అనుకో, ఆ పోలీస్ అధికారి మనల్ని సరే అలవా నీకు మనం మీ వాడు ఎవడో చెప్పి వెళ్ళిపో అన్నాడు అనుకో, వెళ్ళిపోతే మనం తల ఉంచుకుని దండం పెట్టి వచ్చేయాలి మామూలుగా. అలా రాకుండా తగనా కొడక అన్నాం అనుకోండి, అలా చేయి చూపించి విక్రించినట్టు అండి. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటి, ఎవడో చాలా పెద్దోడు చెప్పాడు, ఇక్కడేమో వదిలేసినోడేమో విక్రిస్తున్నాడు, అతను ఏం చేయాలి? అలాంటి పరిస్థితిలో ఉన్నారు, సిస్టమ్ అంతా అలాంటి పరిస్థితిలో ఉంది. ఇతను బయటకు వచ్చి విక్రిస్తున్నాడు, చట్టాన్ని, రాజ్యాంగాన్ని, రూల్ ఆఫ్ లాని, సిస్టమ్ని సవాల్ చేస్తున్నాడు, అతను ప్రజలను భయాందోళన గురి చేస్తున్నాడు. ఇది జనాలకి నచ్చట్లేదు. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? పాలకుల మీద పడుతుంది. ఇప్పుడున్న పాలకులు వీళ్ళకి అతను కంట్రోల్ చేయలేకపోతున్నారని పోలీసుల్ని, సిస్టమ్ని, వ్యవస్థల్ని మనం నిందిస్తున్నాం. అంటే ఒక్కడి వల్ల ఇంతమందికి ఇబ్బంది వస్తుంది. ఆ ఒక్కడిని మూసేస్తే గొడవ ఉండదు కదా, అతనికి సంబంధించిన వాళ్ళందరినీ. అదేమో వాళ్ళకి తెలియట్లా. వాళ్ళకి ఎందుకు తెలియట్లేదు? చేత నేను ఎవరిని నిందించట్లేదు, సిస్టమ్ అలాగ ఆశ పెడుతున్నారు. అలా మారిపోయిన పరిస్థితులు. దీన్ని ప్రక్షాళన చేయాలంటే మరో ప్రపంచమే. ఇదంతా కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఏమైనా కానీ ప్రకృతి అప్పుడప్పుడు ప్రకోపిస్తుంది. ఈ అన్యాయాలని, దుర్మార్గాల్ని సహించలేక మనం కనపడిన శక్తి ఏదో ఉంటుంది, డిఫరెంట్ నమ్మాలి మనం, ఇంక తప్పదు. అదే వీళ్ళందరినీ కూడా చూడవాలి. అంతే తప్ప ఈ చట్టము, న్యాయము వాళ్ళు శిక్షిస్తాయని మనం ఎక్కువ ఆశలు పెట్టుకుంటే నిరాశ చెందుతాం. ఈడీ ఏమన్నా, సిబిఐ ఏమన్నా, ఏదైనా కానివ్వండి, వాళ్ళ కోపం వస్తే పాలకులకి అప్పుడు వాళ్ళకి అనుగుణంగా పనిచేసి చేస్తారు. ఇప్పుడు చూడండి, రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు, దుర్మార్గాలు అందరికీ సమానంగా శిక్ష పడతలేదు. కొంతమంది నోటీస్ ఇచ్చి వదిలేస్తున్నారు, కొంతమంది లోపల జైల్లో మగ్గుతున్నారు, కొంతమంది బయటకు వచ్చి విక్రిస్తున్నారు. ఇది వాస్తవ పరిస్థితి. దీని మీద మనం ఎవరిని సమర్థించలేము, ఎవరిని విమర్శించలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చెప్తే వింటలేదు, కొంతమంది కొడితే ఎడుతున్నారు, మనం తీవ్రంగా విమర్శిస్తే మన మీద ఎడుతున్నారు, అసలు సమస్య వదిలేసి మనమే పడుతున్నారు. ఏమైనా
ఆంధ్రప్రదేశ్కి సర్లే ఎవడ బతకాలంటే మన బతుకు మనం పోతుందన్న వాడు అలా పోతే మనకెందుకని బయట గలాట జరుగుతుంటే తలుపులు వేసి పడుకుంటారు కొంతమంది. అలా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అలా ఉందామన్నా ఉన్నట్లు తలుపు కొట్టి మళ్ళీ తిడుతున్నారు వచ్చి ఏంటండి. కాబట్టి ఇది ఏదన్నా ఫైనల్గా మనం ప్రకృతికి అప్పచెప్పాలి. ఆ మధ్యకాలంలో ఒకసారి ప్రకృతి తన పని తను చేసింది, అలాంటి పనులు చేయాలంతే, మనకి తప్పదు ఏదో రూపంలో. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.